మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ మన ఇంట్లో చెట్టుకి పూలు పూస్తే ఇంకా హ్యాపీ కదా. ఒక్క పువ్వైనా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. దానికోసం చిన్న చిట్కా ఉందండి, చెప్పేస్తాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా కుండీలో చెట్టు చూసారు కదండి, చాలా చిన్నది, ఆకులు దూసేసండి. నేను ఏం చేశానంటే, దేవుడికి పెడతాం కదండి ప్రసాదం, పంచదార చిప్స్ ఉంటాయి కదా, అది మంచిగా డైల్యూట్ చేసేసి నీళ్ళలో డైల్యూట్ చేసేసి పోసేసాను అనమాట. అలాగే కొమ్మకి మంచిగా మొగ్గలేసినాయి. ఇప్పుడైతే 2 పూలు వచ్చినాయండి. ఫస్ట్ పూలు కదా అని దేవుడికి పెట్టేశాను అనమాట. మీ ఇంట్లో కూడా చెట్లు ఉన్నాయనుకోండి, ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఆకులు అయితే మొత్తం దూసేయండి. తర్వాత పంచదార కానీ పటికి బెల్లం కానీ మంచిగాను నూరేసి వేసేయండి. చెట్టు పక్కన వేయండి, మొదట్లో కాకుండా వేర్ల దగ్గర వేస్తే మంచిగా పూలు వచ్చేస్తాయండి. కొమ్మకి గుత్తులుగా వస్తాయి అనమాట. మీరే నమ్మలేరు, నేను చూపిస్తాను చూడండి. ఇప్పటి వరకు మల్లెపూలు నేను ఎలా చూసానంటే, కొమ్మకి 2 పూలు 3 పూలు లేకపోతే మహా అయితే 5 పూలు. ఇక్కడ చూడండి ఎంత గుత్తులు కింద వచ్చినాయి అనమాట. నేనే నమ్మలేకపోయాను, నేను కూడా యూట్యూబ్లోనే చూసానండి. అందుకని నేను కూడా చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇవాళ అనుకోకుండా ఎక్కడికి వెళ్తున్నానంటే, దాని పేరేంటి, మన్యంకొండ వెళ్తున్నానండి. అది కూడా నేను అనుకోలేదనమాట. మా తోటకోళ్ళ వాళ్ళే వెళ్తున్నారంట. మనకి దగ్గరే కాబట్టి నేను కూడా వెళ్తున్నానండి. అంటే హైదరాబాద్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఎంతో ఉంటుందంట, అక్కడికి వెళ్తున్నాను అనమాట అండి. ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ నుంచి ఫ్రీగానే వెళ్ళానండి. ఇది కూడా నాకు ఒకటి ఎగ్జైట్మెంట్గా ఉందనమాట. అంత దూరం నేను ఒక్కదాన్నే ఫస్ట్ టైం వెళ్ళడం అండి. అంటే ఎప్పుడు వెళ్ళినా కానీ మా హస్బెండ్తోనే వెళ్తాను అనమాట. ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాలు అయిపోయిందని నేను ఒక్కదాన్నే వెళ్ళి. ఎన్ని సంవత్సరాలు అయిందంటే, కరోనా ముందు వరకు వెళ్ళానండి, ఇంకా తర్వాత వెళ్ళలేదనమాట. కరోనా వచ్చి ఇప్పుడు 6 ఏళ్ళు అయిందండి దగ్గర. ఇదే ఫస్ట్ టైం అనమాట. మళ్ళీ నేను ఒక్కదాన్నే ప్రయాణం చేయడం, అది కూడా బస్సులో, అది కూడా ఫ్రీగా వెళ్ళినందుకు ఇంకా కొంచెం బాగుందనమాట. కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. ఏమంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనకి నారాయణపేట కానీ లేకపోతే మక్తల్ కానీ మరికల్ కానీ ఒక బస్సులు ఉంటాయంటండి. అక్కడ బస్సుకి లేకపోతే మామనార్ బస్ అన్న ఎక్కొచ్చు అనమాట. అక్కడి నుంచి మామనార్లో దిగేసి మామనార్ నుంచి నారాయణపేట బస్సు ఎక్కామన్నమాట. మేమైతే డైరెక్ట్ లేవన్నమాట. నారాయణపేట నేను వెళ్ళినప్పుడు లేవండి, లేకపోతే ఉంటాయి నారాయణపేట బస్సులు ఉంటాయి. మనకి ఇక్కడ మన్యంకొండ దగ్గర దింపమంటే దింపుతారండి. ఇప్పుడు మీకు ఆర్చ్ కనిపించింది కదా, అక్కడ దింపేస్తారనమాట. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఆర్చ్. అక్కడి నుంచి పైకి ఆటోలు వెళ్ళాలన్నమాట. ఆటో 30 రూపీస్ తీసుకున్నారండి. టెంపుల్ అయితే ఎప్పుడోనండి, ఇది నా చిన్నప్పటి నుంచి విన్నాను కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. మన్యంకొండ జాతర అనేది చాలా ఫేమస్ అండి. చిన్నప్పటి నుంచి విన్నాను, అంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర కాబట్టి విన్నాను. కాకపోతే ఇప్పటికి అనుగ్రహం వచ్చింది, సోమవారం అనుగ్రహం, ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చిందండి. కాకపోతే ఇది కూడా ఎండలోనే కాబట్టి కాళ్ళు అయితే మాడిపోతున్నాయి. ఫస్ట్ వెళ్ళగానే మనకి మోకాళ్ళ మండపంలాగా కనిపించింది కదండి, పక్కన ఆంజనేయ స్వామి వారు తింటా ఉన్నారు కదండి. ఫస్ట్ వెళ్ళగానే ఆయన వాహనం కనిపించారనమాట, ఆయన బంటు గారు కనిపించారు. ఆయనకి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయామండి. ఇక ఇవి బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుని ఉన్నారు కదండి, అదే వైట్ శారీ కట్టుకున్నది కదా, ఈవిడే మా తోటకోళ్ళు అనమాట. ఏదైనా అనుకున్నదంటే వెంటనే సాధిస్తుంది అనమాట అండి, ధైర్యలక్ష్మి. నాకైతే అలాగా సంవత్సరాలు పడుతూ ఉంటుంది అనమాట. అనుకోగానే నేనైతే వెళ్ళలేనండి. అలా నువ్వు ఏదన్నా అనుకుంటే చింతపండు నానినట్టు నానిపిస్తావు అని అంటూ ఉంటుందని నన్ను. ఆమె అయితే మంచిగా వెళ్ళిపోతుంది ధైర్యం చేసి. నేను అంత ధైర్యం చేయలేనండి. ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళగానే పుష్పాలంకరణ టికెట్ అంటండి, అది స్వర్ణ పుష్పాలంకరణ టికెట్ అంటే 60 రూపీస్ తీసుకున్నారు. ఏదో ఒకటి అర్చన చేయించుకుందామని టికెట్ అడిగితే ఆ టికెట్ ఇచ్చారనమాట. ఏదో ఒకటిలేండి తీసుకుని లోపలికి వెళ్ళామండి. ఇవన్నీ ముడుపులు అనుకుంటా, బాగున్నాయి. ఇక్కడ ఫస్ట్ చూపించాను కదండి, ఆంజనేయ స్వామి ఉన్నారు, తర్వాత గరుత్మంతుల వారు ఉన్నారండి. అక్కడ కూడా దండం పెట్టుకున్నాను. ఎప్పుడో పురాతనమైందండి ఇల్లు, గుడి గుహలో ఉన్నట్టుందంతే. మొత్తం అంతా రాతి కట్టడమేనండి, ఎక్కడ కొత్తగా ఏమీ చేయలేదన్నమాట. ఓన్లీ మెట్లు ఒక్కటే కట్టారంటండి. అసలు గుడిని అసలు ఎక్కడ డిస్టర్బ్ చేయలేదండి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందంట. మా తోటకోళ్ళు చెప్తుంది. మెట్లు ఒక్కటి, మనకి నడిచే దారి ఒక్కటి మనకి మెట్లు కట్టించారంట. అది కూడా ఎప్పుడోని, అది కూడా ఇంకా రెన్యువేషన్ ఏం చేయలేదండి, అలాగే ఉంది. ఒక ఆవిడ తిరుపతి మెట్లకి బొట్లు పెడతారు కదండి, అలాగే పెడుతూ వచ్చారనమాట. అక్కడ వీడియో తీయలేకపోయాను, ఇప్పుడు వీడియో తీశారనమాట. లాస్ట్ మెట్టండి అది, అందుకని వీడియో తీశాను అనమాట. ఇదో చూసారండి, అంత పురాతనమైంది, అసలు ఎక్కడ రెన్యువేషన్ చేయలేదు, ఎలా ఉంది అలాగే ఉంచారనమాట. ఇక్కడ కూడా స్వామివారు చాలా చిన్నగా ఎంత బాగా దర్శనం అయిందోనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఈ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు అంటండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు అంట తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు. నాతో పాటు ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ కూడా ఇదే ఫస్ట్ టైం అంట. ఆవిడ కూడా చెప్తుందండి, నేను కూడా ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నానమ్మా, ఇప్పుడే వచ్చింది స్వామివారి పర్మిషన్ అని చెప్తున్నారు అనమాట. దర్శనం అయితేనండి ఏమీ హడావిడి లేకుండా
ఎంత ప్లెజెంట్గా అయిందోనండి. చాలా బాగుందనమాట. అంటే తోసేయడం కానీ నడవండి నడవండి అనడం కానీ ఏమీ లేదండి. మంచిగా చాలాసేపు ఒక 10 నిమిషాలన్నా ఉన్నాం అనమాట. అదే స్వర్ణ పుష్పాలంకరణ అని తీసుకున్నాం కదండి టికెట్. ఆ టికెట్ మొత్తం పూజ అర్చనంత చేసేంత వరకు ఆపారనమాట అండి. నాకైతే చాలా బాగా అనిపించింది, సాటిస్ఫాక్షన్గా అనిపించింది. పూజ చేసుకున్నందుకు మంచిగా. జనరల్గా ఎక్కడన్నా అయితే గోత్రాల నామాలు చదివేసి నడవండి నడవండి అంటారు కదా, అలా లేదండి. మంచిగా మొత్తం అర్చనంతా కంప్లీట్ చేసి హారతి ఇచ్చి అప్పుడు పంపించారనమాట. ఇంకా ఇది చూడండి గుహలోగా ఉందన్నమాట. అక్కడి నుంచి ఇక్కడ వరకేనండి స్టాప్. ఇంకా లోపలికి అలౌ చేయరనమాట వీడియోని. లోపలైతే స్వామివారు చాలా బాగున్నారండి. ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళండి, ఎంత బాగుందో, ప్లెజెంట్గా ఉన్నారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, మనసుకి హ్యాపీగా అనిపించింది. మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, ఆ మనసుకి అమ్మ హాయిగా ఉండాలండి. నాకైతే అలా అయితే మంచిగా అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇంకా పైకి ఇంకొక శివయ్య ఉన్నారండి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అర్చన చేయించుకున్నా అండి. అక్కడ కూడా వీడియో ఎలా లేదన్నారు, అందుకే అక్కడ వరకు తీసి చూపించాను అనమాట. చుట్టూ వ్యూ అయితే ఎంత బాగుందోనండి. ఎక్కడ చూసినా కనుచూపు మేర కొండలే అనమాట. ఎక్కడ చూసినా మొత్తం చుట్టూరు 360 డిగ్రీస్ ఎక్కడ చూసినా కొండలేనండి. ఎక్కడ ఒక్క ఇల్లు కనిపించదు, అంత బాగుంది. స్వామివారు ఏమంటారు, ఇంత దూరంగా ప్రశాంతంగా ఉండాలని ఇంత దూరం వచ్చేసినట్టున్నారండి. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. ఇంత దూరంగా ఉన్న స్వామి ఎవరికి తెలిసాడు, స్వామికి ఎవరు చూపించారు దారి, ఇదంతా స్వామి ఇక్కడ ఉన్నారని నాకు అని అనిపించింది అనమాట. నాకైతే ఇది స్థల పురాణం ఏం తెలియదండి. అందరూ అంటున్నారు స్వామివారు బాగుంటుంది, వెళ్తే బాగుంటుంది అన్నట్టు అన్నారు. కాబట్టి నేను కూడా అది కూడా దగ్గర ఒక పూటలో వెళ్ళి రావచ్చు కాబట్టి వెళ్ళానండి. నాకైతే స్థల పురాణం అయితే ఏం తెలీదు, ఎక్కడ రాసింది కూడా నాకు కనిపించలేదు. ఉంటే తీసేదాన్ని, వీడియో తీసేదాన్ని. ఇంకోటి ఏంటో తెలుసా అండి, తొందరగా నడుగు, టైం అయిపోతుంది, మళ్ళీ బస్సు అందదు, అలా ఏ టెన్షన్ లేదనమాట అండి. ఎందుకంటే మా హస్బెండ్ మా పాపని ఇంట్లోనే వదిలేశాను. నేను మా తోటికోళ్ళు వాళ్ళ 2 ఫ్రెండ్స్, మేము 4 వెళ్ళామన్నమాట. ఇంకా మేమే ఎంత టైం అయితే అంత టైం అవని అన్నట్టు వెళ్ళాము. ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. మా అమ్మాయి వచ్చింది అనుకోండి, పొద్దు నుంచి ఏం తినలేదు, ఇప్పుడు కూడా ఏం తినట్లేదు, ఎండకు మాడిపోతుంది, వాటర్ తాగట్లేదు, ఏం తినట్లేదు, అదే టెన్షన్ ఉంటుందండి. ఎక్కడికన్నా వచ్చినా కానీ మా అమ్మాయి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఏ టెన్షన్ లేదండి. హ్యాపీగా వెళ్ళేసి దర్శనం చేసుకొని ఎంత లేట్ అయినా పర్వాలేదు. ఈవినింగ్ 7 వరకు వెళ్ళినా కానీ ఏం పర్వాలేదు. అంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి, అసలు ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు అనమాట. అందుకని చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నానమాట. ఈరోజు మొత్తం నాదే అన్నట్టు స్పెండ్ చేశాను అనమాట. ఈరోజు మొత్తం టెన్షన్ ఫ్రీగా ఉన్నాను అనమాట అండి. ఇంకోటి ఏంటంటేనండి, ఎప్పుడైనా ఇంకొకసారి వెళ్ళాలి అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే ఏమి హడావిడి లేదు, మంచిగా ఏ టెన్షన్ లేదు, మంచిగా వెళ్ళి రావచ్చు. దాన్నే కూడా నేను ప్రయాణం చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు వచ్చిందండి. అంటే ఇన్ని రోజులు లేదనమాట, భయంగా ఉంది. అంటే కొంచెం హెల్త్ బాగాలేదనమాట అండి, అది వెళ్ళగలనో లేదో అన్నట్టు అనిపించింది. కానీ నాకు కొంచెం ధైర్యం వచ్చిందనమాట ఈ జర్నీ వల్ల. నేను కూడా ఎండలో ప్రయాణం చేయగలను, అంత ఎండలో కూడా నేను ప్రయాణం చేయగలను, తట్టుకోగలుగుతున్నాను అన్నట్టు అనిపించింది. అలాగే కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంది. అంటే ఎప్పుడైనా కానీ మా ఫ్రెండ్ మళ్ళీ మా తోటికోళ్ళు ఇద్దరు బాగా అడుగుతారనమాట, మేము అక్కడికి వెళ్తున్నాం వస్తావా అని అడుగుతూ ఉంటారనమాట. నేనైతే భయపడి నేను రాను అని చెప్తూ ఉంటానండి. ఈసారి అయితే దగ్గరే కదా, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశాను అనమాట అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారి దయ అంతాను నాదేం లేదండి. ఇప్పుడు చూపించాను కదండి, వైట్ రెడ్ కలర్లో ఆర్చ్ కింద కనిపించింది కదా, అదేమో నడకదారి అనమాట. నేను మెట్లు మించి వెళ్ళొచ్చు అనమాట. మెట్లు ఎక్కలేని వాళ్ళు ఇలాగ ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నడకదారి దగ్గర ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట అండి. అక్కడ కొంచెం స్వీట్స్, పిల్లలకి ఆడుకునేవి, అలాగే కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే గాజులు, చైన్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఇక్కడ స్టార్టింగ్లోనే అమ్మవారు ఉన్నారండి. మేము వెళ్ళేటప్పుడు అయితే చూడలేదన్నమాట. అంటే లోపల కూర్చున్నాం కాబట్టి ఆటోలో నేను చూడలేదండి. అంటే మాతో పాటు వచ్చిన వాళ్ళకి తెలుసు అనమాట, అలివేలు మంగ తాయారు గారు ఈవిడి స్టార్టింగే ఉంటారంటండి. మనం ఫస్ట్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే వచ్చేటప్పుడన్నా వెళ్ళొచ్చంట. ఇది కూడా గుడి చాలా ప్లెజెంట్గా చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సమ్మర్ కదండి, మధ్యాహ్నం పూట ఎవరు లేరు అనుకుంటా, అందుకని చాలా ప్లెజెంట్గా ఉంది, హడావిడి ఏం లేకుండా. మేము వెళ్ళినప్పుడు నైవేద్యం ఎక్కిస్తున్నారండి, అందుకని కొంతసేపు కూర్చోమన్నారనమాట. అందుకని కూర్చున్నాం అనమాట. ఎండ బాగా ఉందండి, కానీ లోపల మాత్రం చాలా చల్లగా ఉంది, ఏసీ ఉన్నట్టు ఉందన్నమాట. ఇంకా అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఇదిగోండి ఆర్చ్ ఉంది కదా, ఇక్కడే బస్సు ఆపుతారనమాట. ఎదురుగానే బస్ స్టాప్ ఉందండి, ఇక్కడే దింపేస్తారు, మళ్ళీ మనం ఇక్కడే ఎక్కేయచ్చు అనమాట. రోడ్ క్రాస్ చేసి ఇక్కడ ఎదురుగానే బస్ స్టాప్ ఉంది, అక్కడే ఎక్కేయచ్చు. నెంబర్ ఆఫ్ బస్సు ఉంటే ఎక్కడ టైం వేస్ట్. అమ్మ తీరితే తిరుపతి పో, తీరకపోతే మన్న కూడా పోయి మొక్కిరా. కాదు ఇంకోటి ఏదో అడుగులేదో చెప్పు.
ముందడుగు ఫస్ట్ అడుగు ఈడనంట, సెకండ్ అడుగు కురుముర్తిలో, మూడు అడుగు ఆడ కడపల, దేవుని కడపల అయినాక మళ్ళీ ఆడ దేవుని కడపల కూడా ఉన్నాడు. అవును, ఎంత బాగున్నాడు. సునీల్ గాని పుట్టింటికల పోయినాం తెలుసా, అప్పుడు చూడు మా తిప్పలు దేవునికి. ఈమె మా తోడుకోవాలండి, పేరుకి ధనలక్ష్మి కానీ ధైర్యలక్ష్మి అనమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నీకు ధనలక్ష్మి కాదు ధైర్యలక్ష్మి అని చెప్తూ ఉంటాను అనమాట. ఇంకా అక్కడ మేము వచ్చేటప్పుడు మళ్ళీ మామనార్ బస్ దొరికిందండి. మామనార్ ఎక్కేసి అక్కడి నుంచి మామనార్ బస్సేనా, అంతే మామనార్ బస్ దొరికిందండి. మామనార్లో దిగిపోయి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసాం అనమాట. మన్నెంగుండ వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చండి మామనార్ నుంచి, అది కూడా ఫ్రీ బస్సులో వెళ్ళిపోవచ్చు అనమాట. మహబూబ్ నగర్ కానీ, నారాయణపేట కానీ, మక్తల్, మరికల్ ఈ 4 బస్సులు ఏది ఎక్కినా కానీ మనకి ఆర్చ్ దగ్గర దింపుతారండి. ఆ మామనార్ బస్సు ఒక్కటి మాత్రము మామనార్లో దిగి అక్కడి నుంచి నారాయణపేట కానీ, మరికల్ మక్తల్ బస్ కానీ ఎక్కాలన్నమాట. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చండి. మంచిగా ఒక రోజు టైం స్పెండ్ చేసి రావచ్చు. కార్లో అయితే మంచిగా 2 అవర్స్లో వెళ్ళిపోయి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు, 2 అవర్స్లో వచ్చేయచ్చండి. ఇంకా దారిలో ఇంకేమైనా టెంపుల్స్ కూడా చూసుకుని రావచ్చు అనమాట. ఓన్ వెహికల్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి. ఇలా దగ్గరగా ఉండే ఏవైనా కానీ అందరం కలిసి మంచిగా వెళ్ళొచ్చు. ఒక రోజు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. మన కోసం మనం ఒక రోజు క్వాలిటీ టైం స్పెండ్ చేసుకోవచ్చు, టెన్షన్ ఫ్రీగా అన్నట్టు అనిపించింది అనమాట అండి. ఇదేనండి వాళ్ళకి వీడియో ఇస్తే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై బై.